హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ ని లోపల కుప్పలుగా దాచించాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన పరాశక్తి అనే తమిళ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 35 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 150 to 200 crore రూపీస్ ఉండొచ్చు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఈ మూవీ 1965 లో తమిళనాడు సైడ్ జరిగిన యాంటీ హిందీ లాంగ్వేజ్ ఇంపోజిషన్ యాజిటేషన్స్ మీద బేస్ చేసుకుని తీశారు. అన్నామలై యూనివర్సిటీలో స్టూడెంట్ యాక్టివిస్ట్ గా ఉన్న ఎం రాజేందర్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. అంతేకాకుండా ఈ మూవీ చుట్టూ చాలా కాంట్రవర్సీస్ నడిచాయి అనౌన్స్మెంట్ నుండి. లైక్ మూవీ టైటిల్ రిజిస్ట్రేషన్ గురించి, కాస్ట్ అండ్ క్రూ లో కొన్ని చేంజెస్ కూడా జరిగాయి. లైక్ దుల్కర్ ప్లేస్ లో అథర్వాని ఫైనలైజ్ చేయడం, నజరియా ప్లేస్ లో శ్రీలీల, సూర్య ప్లేస్ లో శివకార్తికేయన్. మూవీ రిలీజ్ ముందు కూడా UBA సర్టిఫికేట్ రావడానికి 23 సెన్సార్ కట్స్ పడ్డాయి డైలాగ్స్ అండ్ సీన్స్ కి. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే జస్ట్ ఓకేష్ అనిపించింది అండ్ చాలా సార్లు బోర్ కొట్టింది కూడా. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే 1965 లో ఇండియన్ గవర్నమెంట్ హిందీని నేషనల్ లాంగ్వేజ్ గా ఇంపోజ్ చేస్తున్నప్పుడు తమిళనాడు స్టేట్ లో ప్రజలు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ ఐడెంటిటీ, రైట్స్ అండ్ జస్టిస్ ఫర్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ అన్నట్టు ఫైట్ చేస్తారు. దీనికి గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అయింది, దాని వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే ఇంట్రెస్టింగ్ ప్రెమిస్ అండ్ పీరియడ్ డ్రామా అని చెప్పొచ్చు. మూవీ అంతా 1950s 1960s టైం ఫ్రేమ్ లో జరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్ డిస్క్లైమర్ కూడా వేశారు, లైక్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద ఉంటుంది అండ్ ఆల్సో కొన్ని ఫిక్షన్ ఎలిమెంట్స్ యాడ్ చేశామని. ఈ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్ సుధా కొంగరా గారు. ఈవిడ ఇంతకు ముందు ఆంధ్ర అందగాడు, ద్రోహి, గురు అండ్ ఆకాశం నీ హద్దురా అనే మూవీస్ తీశారు. మెయిన్ గా ఈ మూవీ అంతా మదర్ లాంగ్వేజ్ అనేది మన ఐడెంటిటీ, హిందీయే కాకుండా మిగతా లాంగ్వేజెస్ అఫీషియల్ లాంగ్వేజెస్ గా ఎలాగ మారాయి, పొలిటీషియన్స్ లైక్ CN అన్నాదురై అండ్ కాంగ్రెస్ MPs అండ్ ఆల్సో పోలీస్ ఫోర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు అనే ఇన్సిడెంట్స్ ని ఎక్కువ ఫోకస్ చేశారు. స్టార్టింగ్ నుండి టైటిల్ కార్డ్స్ పడేదాకా ఉండే సీన్స్ అంతా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ గా ఉంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శివకార్తికేయన్ గారు బాగా యాక్ట్ చేశారు. ఈయనకి ఇది 25th మైల్ స్టోన్ ఫిల్మ్. ఎమోషనల్ సీన్స్ కొన్ని ఉంటాయి అండ్ అవన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి. కన్విన్సింగ్ గానే ఉంది ఆయన యాక్టింగ్. మరి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చేసారు, అవార్డు ఇవ్వాల్సిందే అన్నట్లు కాకుండా. మిగతా యాక్టర్స్ లైక్ రవి మోహన్ ఎలియాస్ జయం రవి, అథర్వా అండ్ శ్రీలీల వాళ్ళ రోల్స్ వాళ్ళు బాగానే పర్ఫార్మ్ చేశారు. మ్యూజిక్ బై GV ప్రకాష్ కుమార్ బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ ని ఎలివేట్ చేస్తుంది కూడా. మెయిన్ గా ఇంటర్వెల్ బ్లాక్ అండ్ సాంగ్స్ కూడా పర్లేదు అనిపించింది. ఇది GVకి 100th మైల్ స్టోన్ ఫిల్మ్ అనుకుంటా. సినిమాటోగ్రఫీ వర్క్ బై రవి K చంద్రన్ బాగుంది. ఆ పీరియడ్ డ్రామాకి సెట్ అయ్యేలాగా బాగానే క్యాప్చర్ చేశారు విజువల్స్ అన్ని. కాలేజ్ లో ఉండే సీన్స్ గానీ, యాక్షన్ ఎపిసోడ్స్ కానీ మూవీ టోన్ కి బాగానే సెట్ అయ్యాయి. మూవీలో చాలా డైలాగ్స్ కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ఉంటాయి. నేను తమిళ వర్షన్ లో చూసాను. హీరోయిన్ క్యారెక్టర్ కూడా తెలుగులో అండ్ తమిళ్లో మాట్లాడుతూ ఉంటుంది అండ్ మిగతా క్యారెక్టర్స్ కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ ఇలా సిచ్యువేషన్ బట్టి వస్తాయి. మూవీలో కొన్ని గెస్ట్ అపియరెన్సెస్ కూడా ఉన్నాయి. అవి మీరు థియేటర్ లో చూడాల్సిందే, స్పాయిలర్ ఇవ్వలేను. ప్రొడక్షన్ వాల్యూస్ అంతా బాగానే ఉంది. నెగటివ్స్ చెప్పాలి అంటే మూవీ రన్ టైం ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ గానీ, సెకండ్ హాఫ్ లో స్లో పేజ్డ్ ప్రొసీడింగ్స్ గానీ అండ్ ఆల్సో కొన్ని అన్నెసరీ కామెడీ పోర్షన్స్ చాలా ఫ్లాట్ అండ్ అన్ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అంటే రిపిటేటివ్ లాగా ఎక్కడా కూడా ఆర్గానిక్ అనిపించదు. ఎడిటర్ గా చేసింది సతీష్ సూర్య అంట. ఇంకొంచెం బెటర్ వర్క్ చేసి ఉండాల్సింది. స్క్రీన్ ప్లే ఇచ్చింది ముగ్గురు మళ్ళీ, సుధా కొంగరా, అర్జున్ అండ్ గణేష్ అంట క్రెడిట్స్ ప్రకారం. నా దృష్టిలో సెకండ్ హాఫ్ బిగ్గెస్ట్ కల్ప్రిట్ అని చెప్తాను. ప్రెడిక్టబిలిటీ అయితే చాలా వచ్చేస్తుంది అప్పటికి. రవి మోహన్ అండ్ అథర్వా రోల్స్ కి ఇంకొంచెం బెటర్ క్యారెక్టర్ ఆర్క్ డెవలప్మెంట్ ఉండాల్సింది. సింగిల్ పాయింట్ ఎజెండా లాగా ఉంటాయి రోల్స్ అన్ని. ప్రాపర్ బ్యాక్ స్టోరీ గానీ ఏమైనా ట్రై చేసి ఉండాల్సింది. రెండు కూడా ఇంపార్టెంట్ రోల్స్. మళ్ళీ అక్కడక్కడ విజువల్ ఎఫెక్ట్స్ CGI వర్క్ అంత నచ్చలేదు. బడ్జెట్ ఏమో 200 crore రూపీస్ అన్నారు. క్వాలిటీ పరంగా మ్యాచ్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమాక్స్ లో ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ కొంచెం లాజిక్లెస్ అండ్ సిలీ అనిపించింది. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. కాకపోతే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ వి ఒరిజినల్ ఫోటోగ్రాఫ్స్ అండ్ న్యూస్ ఆర్టికల్స్ కొన్ని చూపించారు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే మీరు గనక గురు, ఆకాశం నీ హద్దురా లాంటి ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాలు ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా లో ఎక్స్పెక్టేషన్స్ తో అసలు ఈ 1965 ఇన్సిడెంట్ అంటే ఏంటి, ఎందుకు జరిగింది అని తెలుసుకోవాలి, టైం పాస్ కి ఏదైనా మూవీ చూస్తానంటే పర్లేదు అనిపించవచ్చు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.